ముగిసిన పల్లెపోరు మొదలైన క్రెడిట్ వార్, పోటాపోటీగా సన్మానాలు, పోటాపోటీగా విజయోత్సవాలు. తమదే పై చేయని అధికార పక్షం, తమకే పట్టం కట్టారని విపక్షాలు ఎవరికి వారే ప్రకటనలు చేసుకుంటూ తమని తామి బలవంతులుగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వచ్చిందెవరికి? తెలంగాణలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఒకటే సందడి. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లను సన్మానించే పనిలో బిజీగా ఉన్నాయి తెలంగాణలోనే రాజకీయ పార్టీలు. ఆ సర్పంచ్ మావాడంటే మావాడంటూ ఎవరికి వాళ్లే ప్రచారం చేసుకోవడమే కాకుండా ఆఫీసులకు పిలిచి మరీ సన్మానిస్తున్నారు 3 పార్టీల నేతలు. 66% సర్పంచులు గెలిచామని ప్రకటించుకున్న కాంగ్రెస్ వారిని సత్కరించే కార్యక్రమాలను చేపట్టింది. రాష్ట్ర స్థాయిలోనూ నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు జిల్లాల వారీగా సర్పంచులను సత్కరిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పల్లెపూర్లో గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులంతా ధైర్యంగా ఉండాలంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నీకు నిజంగానే 66% మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలోకి రా. తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు దిక్కున్నారో. రైతులను, తెలంగాణలోని బీసీలను, తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలను, తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కర్రుగాల్చి వాత పెట్టింది. సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా విజయోత్సవ యాత్రలేంటని బీఆర్ఎస్ ను కాంగ్రెస్ విమర్శిస్తోంది. సీఎంను విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మా ఆలేరులో 193 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 120 పైన స్థానాలు గెలుచుకుంటే ఆలేరులో దౌర్జన్యంగా గెలిచారు. వాళ్ళు పోలీసు వాళ్ళని పెట్టుకున్నారు. అరే మీరు కదా పోలీసు వాళ్ళని వాడుకుంది, ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గెలిచిన సర్పంచులను మీ పార్టీలో చేసుకొని సర్పంచులకు నిధులు ఇవ్వకపోతే కదా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక బీజేపీ సైతం సంబరాలు చేసుకుంటోంది. అర్బన్ పార్టీ ముద్ర చెరిపేసుకుని గ్రామ స్థాయిలో సత్తా చాటామన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీని అని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 1000 దాకా గెలిచిన సర్పంచ్ మామూలు మాట కాదు మాకు. ఎందుకంటే గతంలో అర్బన్ పార్టీగా పేరుండే, కానీ ఇప్పుడు రూరల్గా కూడా మేము ఎంటర్ అయినాం. అది ఇక్కడ మార్పు. మొత్తంగా ఎవరికి వారే విజయోత్సవాలు చేసుకుంటున్నారు.